నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరి అనుగ్రహగడ అక్షమల సిద్ధిరస్తు. జూలై మాసం, ఆషాఢ మాసం, వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వృషభ రాశి వారు కృతికా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి విచ్చేస్తారు. వృషభ రాశి వారి దగ్గరికి ఏమిటంటే తను సంపాదించేది, తను ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది. సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పైగా ఎప్పుడూ కూడా మానసికంగా నలుగుతూనే ఉంటాడు. చచ్చ ఎందుకు వచ్చింది, సన్యాసం అయిపోతే బాగుండు, ఇన్ని బాధ్యతలు నేను మొయ్యాలా, ఏమిటిది నా పరిస్థితి, ఎందుకు నేను మాత్రమే ఇలా ఉన్నాను, అందరూ బాగున్నారు కదా అనేటువంటి ధోరణ ఈ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటుంది. అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఒక లక్షణం ఏమిటంటే, లేదులే ఎక్కడో అక్కడ గోల్డెన్ ఛాన్స్ రాకపోద్దా, చూద్దాములే అనేటువంటి ఆలోచన చుట్ట చివరిలో ఉంటుంది. దానివల్ల వీరి యొక్క స్థితి మారేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక వృషభ రాశిలో ఉన్నవారు పక్క వాళ్ళతో మిళితమైపోయి కాలం గడిపేస్తూ ఉంటారు. ఎదుగుదాం అనేటువంటి ఆలోచన ఉండదు. నడుస్తోందా లేదా, ఈరోజు అయ్యిందా పని అన్నటువంటి వ్యవస్థనే మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక ఏ వారం ఫలితాలకు వస్తే, ఈ నెల ఫలితాలకు వస్తే వృషభ రాశి వారి అందరికీ కూడా కొంచెం ఆర్థికంగా నలిగేటువంటి అవకాశం, అంటే ఇంతకు ముందు తెచ్చిన అప్పుకి ఇంట్రెస్ట్ కట్టడానికి వేరే చోట నుంచి ఎక్కువ మొత్తాన్ని తేవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీనివల్ల మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువైపోయి తలలో క్రిస్టల్స్ లాంటివి ఫామ్ అయ్యేటువంటి అవకాశం, అంటే బబుల్స్ లాంటివి ఫామ్ అయ్యే అవకాశం కానీ, లేదా వెన్నుపూసలో ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ పడుతూ ఉంటారు వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారి దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎప్పటి వరకు చదవని వారు చదువుతారు, తన స్థాయిని మార్చుకుంటారు విద్యార్థులు. అబ్బా ఇతను కూడా ఇలా చదువుతాడా అనేటువంటి ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంటారు విద్యార్థులు. దాంతోపాటుగా వివాహం కావాలి అనుకున్నటువంటి వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు బాగా లభిస్తున్నాయి. సంతానయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని ఎక్కువ కలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. ఎందుకు అంటే ప్రయాణం యొక్క వ్యవస్థలో మీరు అనుకోకుండా ఒక చోటకు కాకుండా మరో చోటకు వెళ్ళి లేనిపోని ఇబ్బందులు అనేటువంటి కొని తెచ్చుకుంటారు. రెండవది ఏమిటంటే రియల్ ఎస్టేట్లో కానీ భూ సంబంధితం కానీ ఆకస్మికంగా తాత ముత్తాతలు చూడండి ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో ఈ నెల వచ్చే అవకాశం లేదు. పైగా కొత్త వ్యాపారం ఎవరైతే ప్రారంభం చేయాలి, భూమి అమ్మి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారం చేద్దాం అనుకున్న ఎవరైతే అనుకుంటున్నారో వారు ఈసారి ప్రారంభం చేయడం మంచి అవకాశాలు. ఈ నెలలో శ్రీకారం చుట్టుకున్నారనుకోండి, 2వ వారంలో జూలై 2వ వారంలో మీరు వ్యాపారాన్ని శ్రీకారం చుట్టుకుంటే మంచి ఫలితాలు అనేది చవి చూస్తారు. లాభపడడం, గౌరవం పెరగడం, వ్యాపారం కలిసి రావడం అనేవి జరుగుతాయి. మీరు వ్యాపారాల దగ్గర వచ్చేసరికి అక్వేరియంలో కానీ ఈ చిన్న చిన్న పశువుల్ని వీటిని అమ్మడం కానీ, లేదా కాంపోస్ట్కి ఎరువులు తయారు చేయడం కానీ, మెడికల్కి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ సంబంధించి ఈ 4 రంగాలు వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు. ఈ నెల కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ప్రమోషన్ల కోసం చూస్తుంటారు సరే, వారికి మాత్రం మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రమోషన్లకు వెళ్ళేటువంటి అవకాశం, వారిని గుర్తించడం అనేది జరుగుతుంది. సినీ, రాజకీయ, కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి. వారి యొక్క శ్రమకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అమ్మయ్య ఇన్నాళ్ళు లేదు నన్ను గుర్తించాడు అని ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు కొంచెం ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. మీది కాకపోయినానండి ఎంతో కొంత ఇచ్చి వస్తువు కొనేసుకోవాలని చెప్పి మిమ్మల్ని తక్కువ ధరలో కొన్ని వస్తువులు కొనే అవకాశం, అంటే ఎవరికో అవసరం ₹1,00,000 వస్తువు తీసేసుకో 50,000కి వచ్చేస్తుంది, ఏం కాదులే మనోడు ఆడికి అవసరం ఉంది నువ్వు తీసేసుకో అని చెప్పి 60,000కి ₹1,00,000 వస్తువు కొనుక్కునేటువంటి అవకాశం ఈ నెలలో కనబడుతుంది. స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మాట వక్రీకరించి మిమ్మల్ని చులకన చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ నెలలో. అంతేకాకుండా ఎవరి అయితే కనుక ఇంతకుముందు ఆరోగ్య సమస్య ఉందో అది మెరుగుపడకపోగా దాని నుంచి ఇంకొక కొత్త ఆరోగ్య సమస్య, అనారోగ్యం అనేటువంటి ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా నిత్యము డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం
ఇంతకు ముందు ట్రీట్మెంట్లు ఎవరైతే జరుగుతున్నాయో వారు ఉండడం చాలా మంచిది. ఇక విదేశాలకు అనుకున్న వాళ్ళకి ఎలా ఉండదు? మంచి ఫలితాలు ఉంటాయండి. అనుకూలమైన వాతావరణం ఈ నెలలో జరుగుతుంది. 2వ వారం నుంచి విదేశాలకు వెళ్ళే వారికి మంచి ఫలితాలు ఏర్పడుతుంది. ఓకే, సొంత ఇంటి కళ నెరవేరడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? సొంత ఇంటి కళ అనేటువంటిది వ్యక్తిగతమైన జాతక పరిభానం తప్ప గోచార రీత్యా పరిభానం కాదు. ఇక నిత్యం ఎప్పుడు కూడా డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి గురుగారు. లైక్ దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం కావచ్చు, ఏదో ల్యాండ్ ఎక్కడ ఉంది దొంగ డాక్యుమెంట్స్తో వీళ్ళు బలైపోవడం కావచ్చు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏదన్నా రెమెడీ ఉంటుందా వీళ్ళకి ఏదన్నా? వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా డాక్యుమెంట్ సంబంధించి దీంట్లో ఒక కాగితం మిస్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో డూప్లికేట్ రెడీ చేయడం అనేటువంటిది గోచార రీత్యా చెప్పడం కష్టం. వ్యక్తిపరంగా చెప్పడమే సులభం. వ్యక్తిపరంగా సంప్రదిస్తే కనుక దాని పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది. కేవలం వీళ్ళు జాగ్రత్త పడడానికి అవకాశం మాత్రం చాలా ఉంది. అంటే ఏదైనా ఒక స్థలం కొందాం అనుకున్నారు ఈ నెలలో, అన్ని కాగితాలు బాగానే ఉన్నాయి అనుకుంటారు, అది తప్పు. దాంట్లో ఎక్కడో ఈ నెలలో మీరు ఏ వస్తువుని కూడా కొనడానికి పనికిరారు. ఇందాక చెప్పినట్టుగా బంగారు వస్తువు కానీ వాహనాలు కానీ మన కళ్ళ ముందు రా మెటీరియల్గా కనబడి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, కానీ డాక్యుమెంట్ పరంగా అనేటువంటిది ఈ నెలలో వీరికి పనికిరాదు. విశేషంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఎక్కువగా ఎవరిని ఆరాధించాలి వీళ్ళు? ధన్వంతరిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం మంచిది. అయితే విశేషంగా వీరి యొక్క వ్యవస్థలో ధన్వంతరిని ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యంలో కొత్త సమస్య రాకుండా కాపాడుతుంది. రాగి చెంబులో తులసి దళాలు 2 వేసి మిశ్రీ అంటారు, అంటే పటికీ బెల్లం అంటారు, దాన్ని ఉంచి ఏదన్నా అమ్మవారి ముందు దాన్ని ఒక గంటన్నర పాటు వదిలిపెట్టి లలితా సహస్రనామ అష్టోత్తరం చదువుకుని ఆ తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఆ రాగి నీళ్ళు తీసేసుకోవడం. లేదా మనకేం చదవడం రాదు, నోరు తిరగదండి అన్న వాళ్ళు గంటన్నర ఆ నీటిని అలాగే వదిలేండి. పూజ వచ్చు, తెలుగు చదువుకోగలుగుతాము అన్నవారు రాగి గ్లాసులో 2 తులసి దళాలు వేసి కాస్త పటికి బెల్లం వేసి అమ్మవారి నివేదనగా చూపించి లలితా అష్టోత్తరం మొత్తం పూర్తి చేసి హారతి ఇచ్చిన తర్వాత ఆ నీళ్ళు తాగేయండి. ఇలా చదవడం రాని వాళ్ళు గంట సేపు అమ్మవారి దగ్గర ఉంచి ఆ తర్వాత నీళ్ళు తాగడం వల్ల శరీరంలో కొన్ని ఇబ్బందులు కలగకుండా రక్షణ కలుగుతూ ఉంటుంది. ఆడవారికి సిఓడి పిఓడి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఈ 2వ వారంలో కలుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ప్రాబ్లం ఉన్నవారు కొత్త ప్రాబ్లం తెచ్చుకోకుండా ఈ రెమెడీ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. పరమేశ్వరార్పణం.